మంచిది. మరి చదివినటువంటి మూలవాక్యములో ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ఒక భక్తుడు, నాకంటే మీకు అనేక సార్లు మీరు చదివి బాగా ఎదిగినటువంటి ఒక గొప్ప ప్రార్థనా పరుడు దానియేలు. దానియేలుకి ఒక్కసారి దానియేలు గురించి కనుక ఒకసారి 6వ అధ్యాయంలో కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే, దానియేలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారిగా నేనే చదువుతాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి మనలో ఎంతమందికి అనుభవం ఉందో నాకు తెలియదు, కానీ మరి దావీదుకైతే ఒక గొప్ప అనుభవం ఏంటంటే, మరి దినమునకు 3 సార్లు కూడా ప్రార్థనలు చేసేటువంటి భాగ్యము. అయితే ఇంకొక మాట ఏంటంటే, ప్రార్థన చేయకుండా నిద్రించడం కానీ, ప్రార్థన చేయకుండా ఒక దినము గడపలేనటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే పాత నిబంధన గ్రంథంలో దానియేలు ప్రార్థనా పరుడని ఆ యొక్క దానియేలు 6వ అధ్యాయంలో చెప్తుంది. ఆయన ఎంత ప్రార్థనా పరుడు అంటే, యెరూషలేము తట్టు ఆ కిటికీలో నుంచి తిరిగి మరి తెరిచి ఉండగా ఆయన ప్రార్థన చేసేటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి వాడు. ఇక్కడ 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి అయితే 6వ అధ్యాయంలో ప్రార్థనా పరుడుగా కనబడుతున్నాడు దానియేలు. ఇక్కడ 9వ అధ్యాయంలో దానియేలు ఎలా కనబడుతున్నాడంటే, దేవుని వాక్యాన్ని గ్రంథము వలన గ్రహించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఈనాడు చాలా మంది మనం బైబిల్ చదువుతూ ఉంటాం. అంటే పాస్టర్ గారు సంఘంలో చెబుతారు, బైబిల్ చదవకుండా క్యారేజ్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళకండి, బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెబితే అది దాని అంతరార్థం వేరు. కానీ దాని బాహాటంగా కొంతమంది ఏంటంటే, ఒకవేళ బైబిల్ చదవకుండా వెళ్ళిపోతే ఏమో అయిపోతుందేమో అని చెప్పి మొక్కుబడిగా ప్రార్థన బైబిల్ చదివే వాళ్ళు ఉన్నాం. కానీ మొక్కుబడిగా బైబిల్ చదువుకొని వెళ్తే ఏమీ కనబడదు. కానీ ఇక్కడ దానియేలు మరి ప్రార్థన చేసేవాడిగాను, చదివినటువంటి వాడిగా కాకుండా చదివినటువంటి లేఖనాన్ని గ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ గ్రహించి ఆయన ఏమి గ్రహించాడంటే, చూడండి, నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించాడంట. హల్లెలూయా. ఈయనకి గ్రంథము చదవడము మాత్రమే కాకుండా గ్రంథములో ఉండేటువంటి మరి లోతుగా దాన్ని పరిశీలన చేసుకొని ఆ యొక్క మాటకు తగినట్లుగా ప్రవర్తించేటువంటి వ్యక్తిగా దానియేలు కనబడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా మరొక ఆ కింద వచనానికి కూడా వస్తే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. హల్లెలూయా. ఈయన మరి ఆ యొక్క ఇర్మీయా గ్రంథాన్ని చదివిన తర్వాత ఈయనలోకి వచ్చినటువంటి రోషము, ఈయనలోకి వచ్చినటువంటి పట్టుదల ఏంటంటే నిబ్బరము కలిగి, అంటే ఇక 100% కూడా కమిట్మెంట్ కలిగి, బలముగా కమిట్మెంట్ కలిగి, నేను ఇక ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడమే నా యొక్క కర్తవ్యం, ప్రార్థన చేయడమే నా ముందున్నటువంటి ఛాలెంజ్గా ఎంచుకున్నాడు. ఇకపోతే ఒకసారి ఇతని తాలూకా వ్యక్తిగత జీవితం ఈయన ఒకసారి బ్యాక్గ్రౌండ్ కాస్త చూసినట్లుగా అయితే, దానియేలుకి మనలాంటి అప్పులు ఉన్నాడు కాదండి. దానియేలు మనలాగా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పట్టుకుని వెళ్ళుకున్నాడు కాదండి. దానియేలు మనలాగా అనేకమైనటువంటి రుగ్మతలు, బలహీనతలు కలిగినటువంటి వాడుగా దానియేలు లేదు. దానియేలు చాలా ఒక రిచ్ పర్సన్ అండి. నేనైతే అదే చెప్తాను. ఆయన చాలా రిచ్ పర్సన్, ఆయన చాలా బలం కలిగినటువంటి వాడు. అప్పటికే ప్రపంచంలో ఉండేటువంటి రాజులలో కనుక ఒక గొప్ప స్టేటస్ కలిగినటువంటి ఉన్నతమైనటువంటి రాజులు
ఆ యొక్క ఉన్నటువంటి వారికి కొంతమంది కనుక సెలెక్ట్ చేస్తే నాకు తెలుసు అందులోని 2వ వాడు 3వ వాడుగా దానియేలు కనబడుతూ ఉన్నాడు. అరే ఎంత రిచ్ పర్సన్, ఎంత బలము కలిగినటువంటి వాడు, ఎంత ప్రార్థనాపరుడు, ఈయన 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 ఎంత బలమైన వాడు అంటే నేను ఇప్పుడు చెప్పలేను ఆ బలం గురించి. అరే ఎంత బలమైనటువంటి వాడు, అప్పులు లేనటువంటి వాడు, శరీరానికి రోగం లేనటువంటి వాడు, కుటుంబంలో సమస్యలు లేనటువంటి వాడు, ఏమీ లేనటువంటి వాడికి ఈయన తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటంటే ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటికే ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొని ఉంటుంది. అరే ఎంత ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నావయ్యా నువ్వు? అసలు నీకేం పని, నీకేం అవసరం వచ్చింది దానియేలు? నీకుండే లోటు ఏంటి? నీకేమైనా అప్పు ఉందా? ఒక ఇల్లు కట్టావా? ఏమైనా పెళ్లి చేసావా? లేదంటే నీకేమైనా ఇంట్లోనే ఏమైనా ఒక అనారోగ్యం కలిగి ఏమైనా సరే బాధలు ఏమైనా ఉన్నాయా? ఎంత ఛాలెంజ్గా తీసుకోవడానికి. నేను ఇంకొక మాట చెప్తున్నాను. అసలు దానియేలుకు ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి స్టేటస్, ఆయనకు ఉండేటువంటి బలంలో కనుక ఒక 5% కనుక మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ ప్రార్థనలో ఎవరు కూర్చోలేదు. అవసరం లేదు, ప్రార్థనలో కూర్చోవలసిన అవసరం లేదు. కానీ దానియేలు అలా కాదు. కానీ దానియేలు ఆ యొక్క దర్యావేషు యొక్క కాలములో అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినటువంటి ఒక గ్రంథాన్ని చదివాడు. ఆ గ్రంథము ద్వారాగా ఆయన ప్రార్థన చేయడానికి ఆయన ఏం చేసినట్టే ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మైండ్ అంతా కూడా అటువైపు టర్న్ అయ్యాడు ప్రార్థన చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇంత రాజుగా ఉండి, ఇంత బలవంతుడిగా ఉండి, ఇంత సూర్యుడిగా ఉండి, అసలు ఇంకోటి ఏంటంటే ఇంకా దానియేలు కోసం చెప్పాలంటే నాకు సరిపడదు. నేను చెప్పలేను. ఆయన కోసం గొప్పగా చెప్పాలంటే నా దగ్గర సరుకు కూడా లేదు, నేను చెప్తాను. అయితే ఎంత గొప్పవాడు, ఎంత బలము కలిగినటువంటి వాడు, ఆ యిర్మీయా గ్రంథంలో కొన్ని మాటలు చదివేసరికి ఈయనలోని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినట్టు బలముగా దిగి వచ్చి, నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం కాదు, నేను కొద్ది నిమిషాలు మొక్కుబడి చేసేటువంటి ప్రార్థనలు కాదు, కానీ మొత్తం నేను ఏం చేస్తానంటే నేను టోటల్గా మొత్తం ఆయన ఏం చేశానంటే నేను ప్రార్థన చేయడమే తప్ప నాకు వేరొకటి ఏదీ లేదు. నేను ప్రార్థన అది ఎలాగంటే మనస్సును నిబ్బరము చేసుకొని ప్రార్థన చేయడానికి ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ప్రార్థన చేయడానికి నా తల తీసేటువంటి పని వచ్చినా, ప్రార్థన నువ్వు చేసావంటే నీ తలగిరిపోతుందని ఎవడని హెచ్చరించినా సరే ఆయన టోటల్గా నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి నేను ప్రార్థనే చేస్తానని చెప్పేసి ఒక తీర్మానం తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన ఆ కాలంలో మరి ఆ యొక్క బబులోని చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ యొక్క యిర్మీయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే మరి దేవుని యొక్క లేఖనాలు ఆయన కల్పించే. ఒక్కసారి మనం దానియేలు కాదు యిర్మీయా, ఒకసారి యిర్మీయా 25వ అధ్యాయంలో చూద్దాం మనం. ఎందుకు ఈయన ఇంత ప్రార్థనా పరుడుగా మారడానికి కారణం ఏమిటి? ఈయనకు అప్పులు లేవు, సప్పులు లేవు, తినడానికి తిండి లేదని బాధ లేదు. అప్పటికే ప్రపంచంలోని అనేక మంది చక్రవర్తుల్లో చూస్తే 2వ 3వ ప్లేస్లో కనపడుతున్నాడు ఇతను. చదవమ్మా 11 25:11 ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉంది. ఎవరమ్మ వీళ్ళందరూ? ఈ దాసులుగా ఉన్నటువంటి వారు ఎవరు? ఈ 70 సంవత్సరాల పాటు ఉన్నారు దేవుని యొక్క ప్రజలే. ఇంకా యెహోవా వాక్కు ఇదే 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు కూడా పాడుగా నుండునట్లు నియమించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇతను చదువుతున్నటువంటి యిర్మీయా గ్రంథంలోని ఇతనికి కనిపిస్తున్నది ఏంటంటే మా దేవుడు మా యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా, మా ఇశ్రాయేలీయులైనటువంటి మా కుటుంబ సభ్యులందరినీ కూడా మరికొద్ది దినాలలో విడిపించబోతున్నాడు, మరికొద్ది సంవత్సరాల్లో విడిపించబోతున్నాడు అని లేఖనము ఇతనికి కంటికి కనిపించింది. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా బబులోను రాజును
ఆ జనులను కల్దీయుల దేశమును కూడా శిక్షింతును, నేను ఆ దేశము ఎప్పుడు కూడా పాడుగా నుండునట్లు నియమింతును. ఇంకొక మాట మనం చూద్దాం ఒకసారి. అదే ఇర్మియాలో బహుశా 29 అనుకుంటున్నాను. అదే ఇర్మియా 29:10 అమ్మా. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చిన నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కింద చదవమ్మా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశములే గాని కావు. ఇది యెహోవా. ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక చదివినటువంటి 25:11 అలాగే 29:10 కనిపిస్తున్నటువంటిది ఏంటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరికీ కూడా 70 సంవత్సరముల తర్వాత విడుదల కలుగుతుందని ఇర్మియా ప్రవచన గ్రంథములో ఆయనకి కనిపించింది. అంత మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే, దేవుని ప్రజలకి కాస్త ఉపశమనం ఏంటంటే 70 సంవత్సరాల తర్వాత ఉపశమనం కలుగుతుంది. కానీ ఎవరైతే వీరిని చెరలోనే తీసుకుని వేశారో ఆ బబులోని యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ వాళ్ళకి శిక్ష ఎన్ని రోజులు అని చెప్తున్నాడు? అన్లిమిటెడ్. వాళ్ళకి ఎంతనేం లేదు. వాళ్ళకి ఇంకా కంటిన్యూస్గా శ్రమలే. వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క ఉగ్రత ఎలాగుందంటే చూడండి. 25:11 మరొకసారి, ఈ దేశమంతయు పాడుగాను నిర్జీముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవాకు ఇదే 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు కూడా పాడుగా ఉండనట్లు కంప్లీట్గా ఇక దానికి నో రిలీఫ్. వాళ్ళందరికీ కూడా శ్రమలే, ఇక్కట్లే, ఇబ్బందులే, వారందరికీ కూడా నాశనమే అనేటువంటి మాటను ఈయనకి కనిపించింది ప్రియులారా. అయితే మరి దానియేలుకి మరి ఈ యొక్క మాటను కనిపించగానే ఈ యొక్క మాట చదువుకున్నాడు. ఒకసారి అది చూడండి అమ్మ. దానియేలు ఈయన ఇంత ప్రార్థనాపరుడుగా మారడానికి కారణం ఈయన లేఖనాలను చదివి విడిచిపెట్టినటువంటి వాడు కాదు. ఏ లేఖనమైతే కనిపించిందో ఆ లేఖనం పట్ల ఒక భయంకరమైనటువంటి తీర్మానము కలిగి మా ప్రజలకు దేవుడు విడుదల కలుగు చేయబోతున్నాడు, నేను ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటి తెలుసా? అసలు దానియేలు ఆ యొక్క వాక్యాన్ని చదివినప్పటికీ, ఆ వాక్యాన్ని ఇర్మియా గ్రంథంలో ఉండేటువంటి ఆ లేఖనం అనేది చదివినప్పటికీ ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు, బందీగానే ఉన్నారు. అక్కడే ఉంటుండగానే మరికొద్ది అంటే నాకు తెలిసిన అంచనాకి ఒక 5, 3, 4 సంవత్సరాలలోని వారికి 70 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతున్నాయి అనేటువంటి టైంలో ఈయన దానియేలు గారు ఈ యొక్క లేఖనం చదివినప్పుడు నుంచి కూడా ఆయన చేసేటువంటి పని ఏంటంటే ఈ యొక్క దానియేలు 9లో ఉండేటువంటి ఈ 2-3 వచనాలని పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని ఆయన ఒకటే తీర్మానం తీసుకున్నాడు. అంతటా నేను గోలు పట్టు కట్టుకొని ధూళి తన పైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయటికే ప్రభువుకు దేవుని ఎదుట మనస్సును అంకితం చేసుకున్నాడు. ప్రియులారా, అంకితం చేసుకున్నాడు. ఇంకొక మాటను నేను చెప్పనా? ఇంకొక విషయం ఏంటంటే, దానియేలు మరి తన కుటుంబ సభ్యుల కొరకు, తన యొక్క ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలందరి కొరకు ఆయన తీసుకునే తీర్మానం అదంతా కూడా ఎవరి కొరకు అంటే తన కుటుంబం కొరకు. స్వార్థము లేనటువంటి వాడిగా దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో, ఏ ప్రవచనం అయితే ఉందో, ఏ మాట అయితే ఇర్మియా గ్రంథంలో రాయించాడో అది కన్నులారా చూశాడు, గ్రహించాడు. ఆయన చదివి విడిచిపెట్టలేదు, ఆయన చదివి పక్కన పెట్టలేదు. మనం చాలా మంది కూడా బైబిల్ని చాలాసార్లు చదువుతాం,
అయిపోయింది. ఈరోజు పాస్టర్ గారు 2 అధ్యాయాలు చదివమన్నారు, క్యారేజ్ పెట్టుకొని పనికి వెళ్ళిపోవచ్చు అంటే మనం వెళ్ళిపోతాం చక్కచక్క. ఇంకా టైం కనుక అయిపోతుంది అనుకో, మిగతా మంది సాయంత్రం చదువుదాం, ఇప్పుడు టైం అయిపోతుంది, ఎందుకంటే మనకు బస్సు వెళ్ళిపోతాం అనేటువంటి ఇది మన మెంటాలిటీ. కానీ దానియేలు తాలూకు మెంటాలిటీ అది కాదు. చక్రవర్తిగా ఉన్నాడు, మంచి బలశాలిగా ఉన్నాడు, మంచి గొప్ప ప్రార్థనాపరుడు. 6వ అధ్యాయంలో చూస్తే ఆయన లాంటి ప్రార్థనాపరుడే లేరు. కానీ ఇక్కడ 9వ అధ్యాయంలోకి వస్తే ఏ ప్రార్థన అయితే, ఏ లేఖనం అయితే ఆయన కన్నులారా చూశాడో, ఏ వాగ్దానాన్ని అయితే ఆయన నమ్మాడో, ఆ వాగ్దానం అనేది నా జీవితంలో, నా కుటుంబ ప్రజలు, నా ఇశ్రాయేలీయులు ఎదుట ఇదంతా కూడా నెరవేరాలని చెప్పి కంకణము కట్టుకునేటువంటి సూర్యుడు, బలవంతుడయ్య దానియేలు. హల్లెలూయా. అంతటి గొప్పవాడు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. అసలు ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసి ఈ 70 సంవత్సరాల తర్వాత దేవుని ప్రజలందరూ కూడా రిలీజ్ అయినప్పటికీ కూడా దానియేలు వీళ్ళతో పాటు రిలీజ్ అవ్వలేదేమో నేను అనుకుంటున్నాను. మీకు ఇంకొక విషయం తెలిసిన, దానియేలు చేసినటువంటి ప్రార్థన ఆయన కోసం కాదు, ఆయన కోసం, ఆయన పిల్లల కోసం, ఆయన కుటుంబం కోసం కాదు ఈ ప్రార్థన. నేను అనుకుంటాను ఆయన కూడా పెళ్లి కూడా చేసుకోలేదేమో నేను అనుకుంటాను. నాకు తెలియదు, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన కొరకు ఆ ప్రార్థన చేయలేదు, తన జాతి కొరకు ప్రార్థన చేశాడు, తన దేవుని ప్రజల కొరకు కంకణం కట్టుకున్నాడు దానియేలు. కనుక ప్రియులారా, ఇంకోటి ఏంటంటే, ఆ 70 సంవత్సరాల తర్వాత మిగిలినటువంటి వారందరూ కూడా యెరూషలేములోనికి వచ్చేసారు. దానియేలు మాత్రమే ఆ యొక్క బబులోను చెరలోనే ఆయన గతించిపోయాడు. కానీ స్వార్థము లేనటువంటి ప్రార్థన. ఆయన ఏం చేశాడంటే, కొన్ని సంవత్సరాల కిందట చూశాడు, ఈ లేఖనం అనేది దేవుడు రాయించాడు ప్రవక్తల చేత. కనుక ఇది సత్యం. ఇది దేవుడు ఒక మాటను, ఒక వాగ్దానం అనేది రాశాడు అంటే, ఈ మాట పలికాడు అంటే అది వెనక్కి తీసుకోవడానికి సంగతి దానియేలు గ్రహించాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ స్వతంత్రించుకోవడానికి మనకి తీరిక లేదు, సమయం లేదంటే కారణం ఏంటంటే, ఆ లేఖనానుసారంగా, ఆ వాగ్దానము ప్రకారంగా మనం ప్రార్థన చేయకుండా వెనకడుగు వేస్తున్నాం. మనం వెనకంజలో ఉన్నాం. దేవుడు కొన్ని వేల వాగ్దానాలన్నీ కూడా మన కొరకు ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దానాలు ఇంతవరకు కూడా మన జీవితంలో కొన్ని నెరవేరడం లేదు అంటే, అది దేవుడు మన కొరకు కాదే కాదు. మనము బైబిల్ చదివినటువంటి గ్రంథంలో సత్యాన్ని గ్రహించక, ఆ గ్రహించినటువంటి విధముగా మనము ప్రార్థన చేయక, మొక్కుబడి ప్రార్థన, మొక్కుబడి బైబిల్ రీడింగ్, వీటి వల్ల ఏమవుతున్నాయంటే, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. మనం అందుకోలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. ప్రియులారా, మరి దానియేలు అలా కాదు. ఆయన ఇంకొక మాట కూడా నేను ఈ సమయంలో చెప్తాను. దానియేలు ఆ విధముగా ఏ వాగ్దానం అయితే చూశాడో, ఏ లేఖనం అయితే చూశాడో, దాని వల్ల ఒక విశేషమైనటువంటి పట్టుదల కలిగినట్లుగా మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఒకసారి అదే దానియేలు 9వ అధ్యాయంలో 20వ వచనాన్ని ఒక్కసారిగా మనం చదువు. నేను ఇంకా పలుకుచు, ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడని యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు, నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు నుండగా. అక్కడ ఆగమ్మా. ఈయన ఏం చేస్తున్నాడు? తన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నా జాతి తాలూకా జనాంగము ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపములను కూడా ఒప్పుకుంటూ, ఇతర పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఇంకా తన జాతి ప్రజల కుటుంబ సభ్యుల యొక్క పాపాలను కూడా ఒప్పుకుంటూ ఈయన ప్రార్థనలో నిమగ్నమై ప్రార్థన చేయుచూ ఉండగా. ప్రార్థన ముగించిన తర్వాత లేదండి, అక్కడ ప్రార్థన అయిపోయింది ముగించేసారని లేదు. అక్కడ ప్రార్థన చేయుచూ ఉండగా ఏం జరిగింది? మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి, హల్లెలూయా, గబ్రియేలు అనేటువంటి ఆ దూత వచ్చి అతను టచ్ చేసినట్టు ప్రార్థన జరుగుతుండగానే. అంటే కార్యక్రమాలన్నీ కూడా అయిపోతున్నాయి.
ప్రార్థనలు మనం ప్రార్థన చేస్తే మనం చేసే ప్రార్థన మీద ఎవరెవరికి నమ్మకం, దేవుడు నమ్ముతున్నాడు లేదు, మనకే అపనమ్మకం ఎక్కువ. అవుతుందా అవదలే, అందరూ ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయమంటున్నారు. నేను చేసే ప్రార్థన మీద కూడా కొంతమందికి విశ్వాసం ఉండదు, ఇది జరుగుతుందని కూడా నమ్మకం ఉండదు. చేయమన్నారు చేస్తున్నారు, జాన్ గైడ్ గారు చెప్పారు కదా, హెచ్చరించారు కదా, చేయమన్నా కనుక చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈయన ఏంటంటే ఈయన ప్రార్థన చేస్తూ ఉండగా మళ్ళీ ఎలాగా ఆయన పాపాలు ఒప్పుకుంటూ తన జాతి యొక్క కుటుంబ సభ్యులందరూ పాపాలను కూడా ఒప్పుకుంటూ చేస్తూ ఉంటే గబ్రియేలు అనేటువంటి మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చేట్టుకు నేను వచ్చి తిని. ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహింపు శక్తి ఇవ్వడానికి అంటే దానియేలుకి ఏం తెలియదనేం కాదు. గబ్రియేలు దూత వచ్చి చెప్పినంత మాత్రాన చెప్పిన తర్వాత దానియేలుకి తెలియడమేం కాదు. గబ్రియేలు దూత రాకముందే దానియేలుకు తెలుసుకునే విషయాలు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆయన రెండో రాకడ కొరకు ఈ యొక్క క్లైమాక్స్ దిశలో ఈ ప్రపంచం అంతము ఏ విధంగా అవుతుంది, యేసయ్య రేపు వీర భోగ వసంతరాయుడిగా భూమి మీదకి ఎలాగ రాబోతున్నాడు, మొత్తం ఈ యొక్క మొత్తం అంతా కూడా ముగింపు ఎలాగ జరగబోతుంది అనేటువంటి విషయాలు అనేక విషయాలు కూడా గ్రహింపు శక్తికి ఇవ్వడానికి వచ్చాడు. ఇంకొక మాట కూడా నేను చెప్పనా, అసలు ఆ కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్యకి అత్యంత మిక్కిలి ఇష్టమైనటువంటి శిష్యుడు ఎవరు? కొత్త నిబంధన గ్రంథంలో యోహాను. శిష్యుడైనా యోహాను. నాకు తెలిసి యోహాను మీద ఉన్నంత ప్రేమ యేసయ్యకి మిగతా వారి మీద ఉన్నదని అంటే నాకు డౌటే, నాకు అంత క్లారిటీ లేదు. కానీ యోహాను మీద మాత్రం యేసయ్యకు అత్యంత ప్రేమ ఉంది, నమ్మకం కూడా ఉంది. కానీ పాత నిబంధన గ్రంథంలో దేవునికి అత్యంత మిక్కిలి ప్రియుడు నమ్మకమైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే నేను దానియేలు అని చెప్తాను. నా వెర్షన్ దానియేలు అంత నమ్మకమైన వాడిగా మారిపోయాడు ఆయన. అందుకనే మరి ఆయన ఈ రెండో రాకడ విషయాలు ఏంటి అనేక విషయాలు దావీదుకి ఈ గ్రంథాల్లో ఉంటాయి, మీ అందరికి తెలుసు, నాకంటే. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఆ 23వ వచనాన్ని కూడా మనం చదువు. నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయొచ్చు ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుడికి వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించము. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే దానియేలుకి ఇంకొకటి కూడా, ఇదివరకు వాళ్ళు తప్పులు చేయడం, చెరలోనికి వెళ్ళడం, తప్పులు చేయడం, శిక్షలు పడడం, ఇవన్నీ కూడా జరగడమే కాకుండా అసలు దానియేలుకి దేవుడు ఇంకోటి ఇండైరెక్టర్ కోణంలో ఇంకొక విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఎందుకంటే ఈయన ఇష్టమైనటువంటి వాడు, దేవుని యొక్క హృదయం యొక్క గుండె చప్పుడు తెలుసుకున్నటువంటి వాడు దానియేలు. మోసే ఎవరండి? దేవుని ఇల్లంతటిలో అక్కడ ఆయన నమ్మకమైన పనివాడైనా, కానీ ఇతను దేవుని తనకు గుండె చప్పుడే నేను చెప్తాను. దానియేలు ప్రతి విషయము కూడా దానియేలుకి మొత్తం మర్మాలు దర్శనాలు రీతిగా దానియేలుకి అన్ని విషయాలు కూడా దేవుడు తెలియపరుస్తూ ఉండేవాడు. అందులో ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక మాట కూడా చెప్తుంది. 24 తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతమురకు ఉండునట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనములను ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడును. ఇంకా లోనకి నేను చెప్పలేను, ఇంకా అదంతా మహాసముద్రం. అదంతా 70 వారాలని అన్నామంటే ఇంకా అదంతా చాలా పెద్ద మ్యాటర్. అంటే దానియేలు ఆయనకి ఇర్మియా గ్రంథంలో చదివినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా పట్టుకున్నాడు ప్రియులారా. అవి ప్రవచనాలు. ఆ ప్రవచనాలు ఆ ఇర్మియా గ్రంథంలో పట్టుకున్నాడు, అవి చదివాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడంటే మహా రోషము కలిగి, ధైర్యం కలిగి, నిబ్బరము కలిగి, ఎవరికి భయపడక, తల తీసేసినా పర్వాలేదు తీసేయి, నేను ప్రార్థన చేయకుండా నేను పడుకోలేను, దినమునకు 3 సార్లు నేను ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ఇలాంటి లెక్కలు, ఇలాంటి మాదిరికరమైనటువంటివి మనకు కనబడాలంటే దానియేలు మొదటి నుంచి మేము చివరి వరకు కానీ చదివామంటే మొత్తం దానియేలులో ఉండేటువంటి సుగుణాలన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. అంత పోరాటం పోరాడి
అంత గొప్పగా నిలవబడినటువంటి ఆయన ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చి ముట్టారు? మనకుందా? గాబ్రియల్ కాదు కదా, దోమలు కూడా రావు మన దగ్గర. అంత పోరాట యోధుడు. ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రార్థనలో ఆయనకి ఆ పట్టుదలతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క యుగములు, ఈ యొక్క ఫైనల్ క్లైమాక్స్ లో ఆయన రెండో రాకడకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు కూడా ఆనాడు యోహానుకు చెప్పినట్లుగా దానియేలుకి కూడా తెలియపరిచాడు. ఇది గొప్ప ప్రత్యక్షత. అది మిగతా వారికి ఎవరికి అంతగా లేదని నేను అనుకుంటాను. అంత నమ్మకం, అంత ప్రార్థన, అంత పోరాటము కలిగి, నేను ఇందా చెప్పాను కదా, ఆయన తిండి లేనటువంటి వాడు కాదు, అప్పులు ఉన్నాడు కాదు. మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను, మా ఇంట్లో గోల ఎక్కువ ఉందండి అందుకే నేను ఉపవాసం ఉన్నానండి, మా ఇంట్లోనే ఒక భయంకరమైనటువంటి ఒక అనారోగ్యం కలిగిందండి నేను అందుకే ఉపవాసం ఉన్నానంటే ఇలాంటి నాటకాలు కలిగినటువంటి ప్రార్థన కాదు. మొత్తం ఆల్ క్లియర్గా ఉన్నాడు, ఒక చక్రవర్తిగా ఉన్నాడు, అనేక మందిలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు ఏమెంచుకున్నాడంటే దేవుని లేఖనానికి ట్యూన్ అయ్యాడు, దేవుని వాక్యాన్ని నమ్మాడు, వాక్యానుసారంగా ప్రార్థన చేయడానికి కంకణం కట్టుకున్నాడు దానియేలు. అంత పోరాటం, అంత ప్రార్థనా జీవితం, అంత పట్టుదల కలిగాడు కనుకనే ఆనాడు యోహానికి చెప్పినట్లుగా ఇక్కడ కూడా ముందుగానే దానియేలుకి కూడా అనేక విషయాలు తెలియపరిచాడు. ప్రియులారా, అంత మేరకు కాకుండా ఇంకొక విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక్కసారిగా అపోస్తుల కార్యాల్లో ఒక్క మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు ఇప్పుడు మనం ఏం చేయాలి? దానియేలు చదివాడు, మంచిది. మనకి కనిపిస్తున్నటువంటి అలాంటివి ఎన్ని ఉన్నాయి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను, అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. ఇదేంటమ్మా? ఇదేమైనా మొక్కిబడి మాట? ఇది జరుగుతుందా జరగదా? జరుగుతుందని రాయించాడా లేదా దేవుడు? ఇప్పుడు ఇర్మియాకి ఎలాగైతే, క్షమించాలి, దానియేలు ఎలాగైతే ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఆ మాటలు చూసి చదివి ఆయన ఎలాగైతే ప్రార్థనకు పూనుకున్నాడో ఇది కూడా అలాంటి లేఖనమే. ఇది కూడా అది మరికొద్ది సంవత్సరాల్లో 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల అని చెప్పేసి ఆ మాటలు చదవగానే దానియేలు ప్రార్థనకు పూనుకున్నాడు. పని అయిపోయింది. ఆయన అనుభవించలేకపోయినా, ఆయనకి లాభం లేకపోయినా తన జాతి కొరకు, తన కుటుంబం కొరకు, ఇశ్రాయేలీలందరూ కూడా రిలీజ్ అవ్వడానికి కొరకు ఆయన ప్రార్థన చేశారు. ఈరోజు మన ప్రార్థన ఏం చేస్తున్నాం? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? మొత్తం 5 లక్షలు అప్పు తీరిపోవాలి, దీనికి మనం కంకణం కట్టుకున్నామా? అనారోగ్యాలు తీరిపోవడానికే ఈయన అప్పులు సప్పులు నాటకాలు, మొత్తం ఒళ్ళొప్పులు కీళ్ళొప్పుల కోసం ప్రార్థన కాదు. ఈయన నా జాతి రిలీజ్ అవ్వాలి, నా జాతి బయటికి రావాలి. అలాగే ప్రియులారా, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. ఈ మాటలు కూడా మనం పట్టుకోవాలి. అక్కడ దానియేలు ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మన ఓబ్రాయ్ గారికి ఇచ్చినటువంటి దర్శనము, మన మినిస్ట్రీకి అనుగ్రహించినటువంటి అసలు సిసలైనటువంటి చాలా కీలకమైనటువంటి మాట ఇది. ఈ లేఖనం మీద అన్నిటికీ కుదురుబాటు కాలాలను తీసుకొచ్చేటువంటి గొప్ప పరిచర్యను అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓబ్రాయ్ గారికి మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఆయనకు ఒక్కరికే కాదు. అప్పుడెప్పుడో 42 సంవత్సరాల కిందట ఆయనకు ఒక్కడికి ఇచ్చాడేమో, ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? మనందరికీ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆనాడు దానియేలు గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేసినట్లుగా ఈ లేఖనం అనేది ఇది ఇప్పుడు నెరవేరవలసి ఉందా, నెరవేరిపోయిందా? చెప్పండి. నెరవేరిందా, నెరవేరవలసి ఉన్నదా? నెరవేరవలసి ఉన్నది. ఇప్పుడు ఈ మాట ఉంది, ఈ మాట అనేది ఇక్కడ జరుగుతుందని దేవుడు రాశాడు. అయితే ఇప్పుడు మనం దీన్ని చదివేసుకొని ముగించేసుకొని తెల్లవారు 6:30 తర్వాత లెగిస్తే సుఖమే ఉంది. తెల్లవారు 4:30కి ప్రార్థనలు ప్రారంభమైతే 4:30కు నువ్వు లేచి నువ్వు ఈ ప్రార్థనలోనికి రాకుండా, దానియేలులాగా నీకు రోషం లేకుండా, దానియేలు తన జాతి కొరకు ప్రార్థన చేశాడే, తన కుటుంబం అందరూ కూడా బయటికి రిలీజ్ అవ్వాలని ఆయన ప్రార్థన చేశాడే. మరి ఈ మాట ప్రకారంగా అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అని అంటే అనేక మంది మొత్తం మన
ఎంతమంది అయితే అబద్ధ బోధలు, మానవ కల్పిత బోధలు, ఈ రెండో రాకడికి కావలసినటువంటి అనేక విషయాలలో కూడా అనేకమైనటువంటి మార్పులు జరగాలి. మరి ప్రార్థన ఏది? ప్రార్థన ఏది? పేరుకి నేను పాస్టర్ గారిని, ప్రార్థనకు రాను. పేరుకి నేను పాస్టర్ అవ్వను, ప్రార్థనకు రాను. మరి ఎవరు వస్తారు ఈ ప్రార్థన? ఈ లేఖనాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క దీని కొరకు ప్రార్థన ఎవరు చేస్తారు? ప్రార్థన ఎవరు చేస్తారు? దానియేలు కూడా మనలాగే తెల్లవారు 6:30 వరకు పడుకున్నాడు అనుకోండి. దానియేలు కూడా ప్రార్థన చేయకుండా నాకేం పోయిందో అందరూ ప్రార్థన చేస్తున్నారు నేను చేయనని చెప్పేసి దానియేలు కనుక ఒకవేళ నిర్లక్ష్యం, ఈరోజు మనం నిర్లక్ష్యం చేసినట్లుగా దానియేలు నిర్లక్ష్యం చేస్తే, దానియేలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? అరే తను అనుభవించలేదే, ఆయన రిలీజ్ కాలేదే, తన చేతంతా బయటకు వచ్చారే, కానీ ఆయన అక్కడ మట్టి బుగ్గుబాలు అయిపోయాడే, అనుభవించలేకపోయాడు. కొన్ని సంవత్సరాల పాటు హింసలు పడ్డాడు, కానీ మన కొరకు ఆయన ఎప్పుడో సిలువలో బలైపోయాడు. మనకు రిలీజ్ అయ్యాం. మనం రిలీజ్ అయినటువంటి మనము, బయటికి వచ్చినటువంటి మనం, చెరలో నుంచి బయటకు వచ్చినటువంటి మనము ప్రార్థన చేయమని అనేక మంది నశించిపోతున్నటువంటి వారి కొరకు కూడా, వారందరిని కూడా రక్షించడానికి దేవుడు మనల్ని పిలిస్తే, మానవ కల్పిత బోధలు, అబద్ధ బోధలలో నుంచి అనేక మంది దేవుని సంఘాన్ని పాడు చేసేటువంటి ఎవరు నక్కలు వీళ్ళందరూ పాడు చేస్తూ ఉంటే నీకు 6:30 వరకు ప్రార్థన, 6:30 వరకు పడుకోవాలని ఎలా కనిపిస్తుంది? అసలు నువ్వు దానియేలువా లేదంటే ఇంకే ఏలువా? ఏ ఏలు? తెల్లవారు 7 గంటల వరకు పడుకునే ఏలువా? దానియేలువా? మనం నిజముగా దానియేలు అయితే, దానియేలు యొక్క రోషము అనుకుంటే, దానియేలు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏదైతే చదివాడో ఆ చదివినది నెరవేరేటట్లుగా ప్రార్థన చేశాడు. చూడండి, దేవుడు ప్రవచించాడు ప్రవక్తల చేత, దానికి దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దానియేలు చేసినటువంటి ప్రార్థనకి కోరేసి ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? రిలీజ్ చేశాడు. చూడండి 3, దానియేలు లేఖనం చదివాడు, చదివినటువంటి మాటను గ్రహించాడు, నమ్మాడు, దాని ద్వారా ప్రార్థన చేశాడు. ఆ చేసినటువంటి ప్రార్థన ఫలితం ద్వారా కోరేసులో నుంచి ఏం చేశాడు? బయటికి రప్పించాడు ఆయన ద్వారా. ఈరోజు ప్రియులారా, ఈ మాట అనేది ఈ కడవరి దినాల్లో, ఈ అంత్యకాలంలో అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అనేటువంటి ఈ మాట అనేది మనమందరం కూడా ముక్త కంఠంతో, మన కుటుంబాలుగా మనం అందరం కూడా ప్రార్థన చేయగలిగితే, దానియేలు లాంటి రోషము కలిగి మనం అందరం కూడా ప్రార్థన చేయగలిగితే, మన భారత జాతిలో ఉండేటువంటి ఇప్పుడు మనకేంటి, మన అదేంటంటే మనువాదం ఎగిరిపోతుంది. రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితి అనేది మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో చుట్టుముట్టేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఇండియా ప్రజాబంధు పార్టీ ద్వారా కూడా జరగవలసినటువంటి అనేక సంస్కరణలు కూడా జరిగిపోతాయి మనం దానియేలులా కనుక ప్రార్థన చేయగలిగితే. దానియేలులాగా మనము ప్రార్థన చేయగలిగితే, మన ప్రవక్త ద్వారా దేవుడు రాసినటువంటి 8 ప్రవచన గ్రంథాలను కూడా 3 మాత్రమే హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లో తర్జుమా చేయబడి రాయబడ్డాయి. ఇవి వెళ్ళాయి, కొన్ని ఖండాల్లోనికి వెళ్ళిపోయాయి. ఇంకా 5 గ్రంథాలు మిగిలిన ఖండాల్లోనికి వెళ్ళాలి. రాసిన వారు లేరు, రాస్తున్నటువంటి పంతులు గారులు, పండితులు ఏమేమో రాసేస్తున్నారు. మళ్ళీ అన్నీ కూడా కరెక్షన్ చేసి, మళ్ళీ అన్నీ కలిపి చక్కగా వాటన్నిటి కూడా ఆ పదానికి, ఆ యొక్క వెర్సన్కి తగినట్లుగా చక్కని తాత్పర్యం కలిగి, ప్రతిపదార్థము కలిగి అవన్నీ కూడా చక్కగా రాయాలంటే మళ్ళీ అది మన అపోస్తుల అద్దంకి రంజిత్ ఓబ్రయ్య గారే రాయాలి. అది ఇంకెవడు రాయలేడు ప్రపంచంలో, నేను చెప్తున్నాను. ఎవడు రాయలేడు, చేత కాదంతే. ఆ అభిషేకము లేదు, ఆ మంట లేదు. అది దానియేలుకు కలిగినటువంటి దర్శనము, దానియేలుకు కలిగినటువంటి రోషము నేరుగా మన ప్రవక్తలోనే అదే ఉంది. కనుక నువ్వు దానియేలులోగా కనుక ప్రార్థన చేయగలిగితే మిగిలినటువంటి 5 గ్రంథాలు కూడా ఎవరు రాస్తారు? ఓబ్రయ్య గారి ద్వారా హిందీ, ఇంగ్లీష్లో కూడా ఇతర చేత మొత్తం అన్ని కూడా చేయించి ప్రపంచంలో ఉండేటువంటి 5 ఖండాల వరకు కూడా బయటికి రిలీజ్ అవుతాయి. ఎప్పుడు? తెల్లవారు 7 గంటల వరకు పడుకుంటే కాదు. నువ్వు 4:30కు లేచి, నీకు అవకాశం ఉంటే నువ్వు 5:30 వరకు మొదటి సెషన్లోకి రావాలా, లేదంటే 2వ సెషన్. కాస్త నీకు నిద్ర తక్కువైతే 2వ సెషన్ కమాన్ వెల్కమ్ రా. నువ్వు పాస్టర్ గారువా, నువ్వు పాస్టర్ అమ్మవా, నువ్వు సువార్థికుడువా, నువ్వు యవనస్తులు ఒక్కరు కనబడరండి. చెరం తప్ప ఎవరు కనబడలేదు. మనవాడు కూడా దానియేలులో నిలబడుతున్నాడు, అందులోనికి వస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏదో దానియేలులో లేదా మికాయేలులో నాకు అర్థం.
సరే ఇద్దరు లీడర్స్ పెట్టాం, కొంతమందికి వీలు కావడం లేదని అంటే మరొక దేవుని కృపను బట్టి సైమన్ అనే ఆలోచన ప్రకారం ఇంకొక లీడర్ని యాడ్ చేశాను. ఈ మూడో లీడర్ కూడా పడుకుని పోవడమే. నేను ఎంతమందిని ఇంకా ఇచ్చేస్తాను చెప్పరు. మళ్ళా తెల్లవారితే ప్రార్థన అని నేను ఇంచుమించు 15 గంటల ముందే నేను రిమైండింగ్ మెసేజ్ పెడుతున్నాను. నేను 15 గంటల ముందే నేను పని చేసినా, నేను చెప్తాను, నేను పని చేసినా, ఓనర్తో మాట్లాడినా, కాలుకి దెబ్బ తగిలినా, ఎవడో చెడు తీసుకుని లాకప్లో వేసినా సరే నేను అక్కడ కూడా చాటింగ్ చేస్తూనే ఉంటున్నాను. నేను మొత్తం 24 గంటలు నా మైండ్ ఇందులోనే పెడుతున్నాను. ఆశామేసకి ఇది నా సొంత బలము, నా సొంత శక్తి కాదు. ఇది నా సొంత బలము, నా సొంత శక్తితోనైతే 10 రోజులు నేను నడిపిస్తాను, 1 నెల రోజులు నడిపిస్తాను, 2 నెలలు నడిపిస్తాను. నేను కుదురుబాటు కాలాల ప్రార్థన దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా 8 నెలలు 220 దినాల పాటు ప్రార్థనలు గడుస్తున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. ఏరి దానియేలు లేరి వీళ్ళారా, మనం దానియేలులాగా మనం ప్రార్థనలు కనుక చేయకపోతే మనం ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ మినిస్ట్రీకి కూడా ఇవ్వలేనటువంటి వాక్య ప్రత్యక్షత దేవుడు మనకిచ్చాడు. మనం ధన్యులము. హల్లెలూయా, మనం ధన్యులము. అయితే వాక్యం తెలిసింది ఏది? వాక్యానికి తగినట్లుగా, వాక్యాలలో ఉండేటువంటి ఆ యొక్క వాగ్దానాలకు తగినట్లుగా ఒక భీకరమైనటువంటి ఎబ్బేకు రేవు దగ్గర ఒక యాకోబు ప్రార్థన చేసినట్టు ఏది పట్టుదలేదు మనలో. ఒక దానియేలు లాంటి రోషం మనలో లేదు. మనం కనుక ఒక దానియేలులాగా, ఒక యాకోబులాగా కనుక మనం పెనుగులాడి మనం ప్రార్థనలో కనుక మనం ముందుకు అడుగులు వేస్తే ప్రియులారా, అన్నిటికీ కుదురుబాటు కాలాలు కూడా మనకు ప్రాణం ఉంటుండగానే, మన కన్నులారా చూస్తుండగానే వస్తాయి. హల్లెలూయా. అందుకొరకు మనం చాలామంది మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్లో ఏంటంటే కార్తీక దీపంలో నిన్న ఏటయిందని, కరెంట్ పోయింది నిన్న ఏటయిందని మాత్రం 100% చూస్తున్నారు. కార్తీక దీపం ఏటయిందనేసి ఎవరు దీప, ఇంకోడు డాక్టర్ అంటాడు. డాక్టర్ ఏమయ్యాడు, డాక్టర్ కూతురు ఏమైందో, ఇవి మాత్రం అప్ టు డేట్ కొడుతున్నారు. నేను చూస్తున్నాను. వీటికి బాగానే ఉంది. ఇంకొకరేమో వంకాయ కూరతోనే ఏదేదో సాంబార్ పులుసు, ఇవన్నిటికీ మొబైల్ ఫోన్ బాగా ఉపయోగిస్తున్నాను. మొబైల్ ఫోన్ ఇచ్చింది చేరుకమ్మా. అన్నిటికీ కుదురుబాటు కాలాలు తీసుకురావడానికి ఎలాగ ఒక్క దగ్గర కూర్చోలేకపోతున్నామని దేవుడు ఎవరినో కనిపెట్టాడు. అటు జూమ్, ఆడికి ఒక వందనాలు. చక్కగా జూమ్లో నుంచి ప్రార్థనలు చేసుకొని ఇచ్చేయమంటే మిగతావన్నీ చేస్తాడు. నేను ఇది వరకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది తప్పైతే మీరు నిరూపించండి. మన మినిస్ట్రీకి, మన సంఘానికి, ఓపురయ్య గారికి, టోటల్గా మన మినిస్ట్రీ అందరికీ కూడా ఇచ్చేటువంటి నెంబర్ 1 ప్రార్థన ఏదైనా ఉందంటే కర్మేలు ప్రార్థన. దాని తర్వాత 2వ స్థానం ఏదైనా ఉందంటే అది కుదురుబాటు కాలాలే మనం చెయ్యాలి. అంటే అది నేను పెట్టేలేను కాదు, దేవుడు నా ద్వారా ఏర్పాటు చేసాడని కాదు. నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు కుదురుబాటు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దానికోసం మనం బ్రతకాలి. మన బ్రతికే అది. నేను ఇదివరకు ఒకసారి పోరాలో కూడా చెప్పాను. మన సంఘంలో, బర్మా క్యాంపస్ సంఘంలో చాలామంది నాలాంటి వాళ్ళు కుటుంబాన్ని పోషించడానికి పనికి వెళ్తున్నారు, కాస్త కోస్త 2 పైసలు సంపాదించడానికి పనికి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. కానీ మన బర్మా క్యాంపస్ సంఘంలో ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు తెలుసా? కుదురుబాటు కాలాలు రావాలని చెప్పి ఇదే ప్రాణం, ఇదే మా ఊపిరి అనుకునేటువంటి ప్రార్థన చేసేటువంటి భక్తులు తల్లులు ఉన్నారు మన సంఘంలో. హల్లెలూయా. వాళ్ళ బట్టి నేను చెప్తున్నాను, నేను ఎంత ఆనందిస్తున్నాను. నేను కూడా అదే వాళ్ళలాంటి అనుభవాలు, వాళ్ళలాంటి ప్రార్థన పరుడుగా అవ్వాలని నేను అలా మెల్లిగా పోరాడుతున్నాను అనమాట. అయిపోయింది చాలా సంవత్సరాలు. నేను తినేసాను, చాలా సంవత్సరాలు నేను పాడు చేసేసుకున్నాను. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. పోయింది నాది కూడా. చాలా సంవత్సరాలు వ్యర్థంగా గడిపించుకున్నాను. పక్కన దైవజనుడు ఉంటే చూసే కళ్ళు లేక, సరైనటువంటి ప్రత్యక్షత లేక కాలాన్ని పాడు చేసుకున్నాను ప్రియులారా. అలాగా ఎవరు కూడా అలాగా అవ్వడానికి వీల్లేదు. ప్రపంచం అంతా కూడా మన మినిస్ట్రీని చూడబోతున్నటువంటి దినాలు వస్తున్నాయి. హల్లెలూయా. యోసేపు దగ్గరికి వెళ్ళి తినడానికి తిండి లేకపోతే ధాన్యం ఆహారం తెచ్చుకునేటువంటి ఆ దినాలు ఎలాగైతే వచ్చిందో, ఓపెన్ మినిస్ట్రీస్ దగ్గరికి అనేకమైనటువంటి డినామినేషన్ వారు వచ్చి వాక్యం అనేటువంటి ఆహారాన్ని మోసుకొని వెళ్ళబోతున్నటువంటి దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. రంజిత్ ఓపిరి గారు పార్టీ పెడితే విమర్శించిన వాళ్ళే ఈరోజు పార్టీ అవసరం అని చెప్పి బల్లగుద్దు చెప్తున్నారు. ఆయన విమర్శించినటువంటి వారే. కనుక ఎంత ప్రత్యక్షత, ఎంత పరిచర్య అనేది జరగాలి అంటే నేను చెప్తున్నాను, కీళ్ళు నొప్పులకి, కాళ్ళు నొప్పులకి, థైరాయిడ్లకి, అప్పులకి ప్రార్థన అనేది కాస్త మనం పక్కన పెడితే మంచిది.
దానియేలు లాంటి రోషము కలిగినటువంటి ప్రార్థన, వాగ్దానాలను స్వతంత్రించుకునేటువంటి ప్రార్థన కనుక మనం చేయగలిగితే మన విన్ అనేది మనకు చాలా దగ్గరలో ఉంది. విజయం అనేది అందుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం రండి, చెయ్యండి అమ్మా. ఎవరు కూడా నేను చెప్తాను, నేను మీటింగ్లో కూడా చెప్తాను, అందరికీ చెప్తాను, మేము నడిపించేటువంటి ప్రార్థనలో లోపం ఉంటే మీరు చెప్పండి, మేము నేర్చుకోవడానికి రెడీ. అరే జకరి ఆడవాడు నేను చెప్పిందంటే మీరేంటి వద్దు. మేము నడిపించేటువంటి నడతలో కానీ, వాక్యంలో కానీ, కోణంలో కానీ, ఏ విషయంలోనైనా సరే జకర్య పలానా రాంగ్ అని అంటే చెప్పండి, ధైర్యంగా చెప్పండి, నాకు పూర్తి చెప్పండి, నేను మార్చుకుంటాను. లేదు రైట్ అయితే ప్రార్థనకు రండి. ప్రార్థనకి ఎందుకు రారు? అరే ఆయన సంఘాన్ని విడిచిపెట్టేసి, కుటుంబాన్ని వదిలేసి మనందరం కూడా ప్రార్థన చేస్తామని మనందరం మీద నమ్ముకుంటే ఆయన వెళ్ళిపోతే మనం చేసే పని ఏంటి? ఆదివారం ఆరాధనకు వచ్చేస్తే సరిపోతుందా? ఆదివారం ఆరాధనకు దేనికి వస్తున్నావు? నీ కొరకు వస్తున్నావు. అది దానివల్ల దేవునికి ఏమో ప్రయోజనం, ప్రవక్తకి ఏమో ప్రయోజనం. వారం దినాలు నువ్వు చేసినటువంటి తప్పిదాలు, దోషాలను కడుక్కోవడానికి, సరి చేసుకోవడానికి నువ్వు ఆదివారం వస్తున్నావు. ఇది నీకు స్వలాభం. ఇది దీనివల్ల దేవునికి మేలేం లేదే. ఆయన ఇల్లంతట్లో ఇది నమ్మకత్వమే కాదే. ఆయన రేపు రెండోసారి భూమి మీదకి మధ్యాకాశంలోనికి దిగి వస్తున్నప్పుడు ఆయనకి జరగబోతున్నటువంటి రాకడిని నువ్వు సరళము చేసేటువంటి యోహానువా? నువ్వు ఉన్నావా? యోహాను లక్షణాలు ఉన్నాయా? నువ్వు యోహాను లక్షణాలు ఉంటే ఆయన రెండో రాకడిని సరళము చేసేది ఈ లేఖనం. ఇది రా నువ్వు ప్రార్థనకి. నీకు ఈ రోషం ఉంటే ప్రార్థనకు రా. కుదురుబాటు కాలాలు తీసుకొస్తే నువ్వు ప్రార్థనకు రా. లేదు నువ్వు దానియేలు లాంటి ప్రార్థన చేసేటువంటి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రార్థనకు రా. లేదు ఎబ్బేకు రేవు దగ్గరగా యాకోబు పోరాడినట్లుగా నువ్వు పోరాడాలనుకుంటే ప్రార్థనకు రా. ఇవేవి మేము రావండి, ఏమీ రావండి. ఆ జకర్యాకి చాలా కోపం ఎక్కువండి. ఎవరు చెప్పారు కోపం ఎక్కువ? నువ్వు బయటికి రా, బ్రహ్మానందం పనికిరాడు నా దగ్గర. నేను చెప్తాను, బ్రహ్మానందం తీసి పక్కన పెట్టామంటే నేను హైలైట్ అయిపోతాను. నటించడం యాసం ఏమి ఉండదు, వీళ్ళని జోక్ అంటే ఏమి ఉండదు. నాతో తిరిగిన కొంతమంది సేవకులు తెలుస్తారు. నేనేమంత మోనార్క్ని ఏం కాదు. కొంతమంది అనుకుంటాను మోనార్క్ ఏంటి చాలా ఖతర్నాక్ అనుకుంటున్నాను. నేనేం అలాంటి ఏ కాదు కదా. నా పేరు బ్రహ్మానందం అని చెప్తున్నాను అంతే. కానీ వాక్యము దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క క్రమం ఏదైనా సరే, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ రైట్ టైంలో అక్కడ ఉంటాను అంతే. రాకపోతే అడుగుతాను ఎందుకు రాలేదు. నేను చాలాసార్లు చెల్లికి కూడా చెప్పాను, అమ్మ ఈరోజు ప్రార్థన లేదు, నేను లింక్ పెట్టేసాను, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను. క్రమం దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఉంటాను, మిగతా అంతా బ్రహ్మానందం. ఇక్కడ మాత్రం కాస్త ఫైర్ అవుతాను. అంత మాత్రాన నేను మోనార్కుని కాదు. దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని మన నాయకులకు, ప్రవక్తకు, వాళ్ళకి ఏదైతే అందుకున్నారో, వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారో మనం అదే రూట్లో స్ట్రైట్గా వెళ్ళాలి. మొన్న ఆదివారం కూడా పాస్టర్ గారు చెప్పారు. నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. పాస్టర్ గారు ఏమన్నారంటే మొన్న రెండో ఆదివారం ఆరాధనలో, దయచేసి మీరు పరలోకంలోనికి మీకు స్థానం కావాలనుకుంటే, మీకు స్థలం కావాలనుకుంటే ఎక్కడికే రావాలనేమీ లేదు. ఒకవేళ నీకు మైండ్ కనుక ఎటు తిరిగితే నీకు ఎక్కడికి వెళ్ళినా నీకు పరలోకంలో నీకు స్థానం అనేది ఉంటుంది. నువ్వు దేవునికి స్నేహితుడు అవ్వాలనుకుంటే, నువ్వు దానియేలు లాంటి బహుప్రియుడు నువ్వు అవ్వాలనుకుంటే, రెండో రాకడిని సరళము చేసేటువంటి యోహాను నువ్వు కావాలనుకుంటే, కమాన్ రా. అగాపే సంపూర్ణ సువార్త సంఘం బర్మా క్యాంప్ సంఘంలో నువ్వు ఇన్వాల్వ్. సైమన్ గారు చెబుతున్నది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, రంజిత్ ఓపీ గారు ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా సరే, నువ్వు ఫాలో అవ్వు అంతే తప్ప మామూలుగా ఉండకండి. నా ప్రసంగాలు కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన మాట అనగానే చాలా మంచి మాట చెప్పారు సార్. ఇంకొక విషయం ఏమన్నారంటే, మిగతా సంఘాలలో ఉండేటట్లుగా మన ప్రసంగాలు కూడా ఉండవన్నాడు. చాలామందికి ఇంకొక మాట చెప్తాను చూడండి, సైమన్ అన్న ప్రసంగాలు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు. మీకు తెలియదు. ఆయన ఏంటి ఎప్పుడు అవుట్ రీచర్ అండి అంటాడండి. సొమ్ములు వాసిపోతాడు. నువ్వు రా, నువ్వు ఆయనకు ఉండే కళ్ళు, ఆయనకు ఉండేటువంటి భారం నీలోనికి వస్తే నువ్వు పరిగెడతావు, మొత్తం సజ్జ పెట్టుకుని బయటికి వెళ్తావు. నువ్వు చెప్పాడు, మెసేజ్లు ఇలాగే ఉంటాయి, మారండి, మారితే ఈ యొక్క దర్శనం అనేది ముందుకు తీసుకొని వెళ్తాం, దేవునికి ప్రియులుగా మనం ఉంటామని చెప్పాడు ఆయన. అంతే తప్ప ఆయన అపార్థం, నేను చెప్తాను, నాకంటే ఆయన అపార్థం చేసుకున్న వాడికి గత కాలంలో ఇంకెవరు ఉండడమో నేను అనుకుంటున్నాను.
ఎన్ని అబద్ధాలు చేసుకోవాలో, ఎన్ని మాట్లాడాలో అన్ని మాటలు కూడా అన్ని కాలు పట్టుకొని బతిమలాడికి కూర్చున్నాడు జకర్యా. నేను చెప్తున్నాను, నో నెగిటివ్స్, పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాను. దేవుడు ఆ భారం పెట్టాడైతే కనుక రండి మనం ప్రార్థనలు చేద్దాం. దానియేలులాగా మనం ప్రార్థన. ఈ 40 దినాలు అయిపోతాయి, 40 దినాలు అయిపోతాయి. సెప్టెంబర్ 7, 8వ తేదీన శుభ్రంగా పాస్టర్ గారు ఏ ఊరి నుంచి ఒక 4-5 గొర్రెపోతులు తీసుకొస్తాడు, తినేస్తాం, అయిపోతుంది. మళ్ళీ ప్రార్థనలు మళ్ళీ మామూలు అవ్వడానికి వీల్లేదు. ఈ 40 దినాలు ఈ 20వ సంవత్సరంలోనికి వార్షికోత్సవంలో మనం అడుగు పెడుతున్నటువంటి మనం ప్రతి ఒక్కరము కూడా దానియేలులాగా మనం మండాలి. ఈ ప్రార్థన అనేది కంటిన్యూస్ అవ్వాలన్నమాట. కంటిన్యూస్ అవ్వాలి. నేను అందుకే రేపు 20వ వార్షికోత్సవం అయిపోయిన తర్వాత ఆ ముందు రోజు 6వ తేదీకి 250 రోజులు అవుతాయి. ఈ కుదురుబాటు కాలాల ప్రార్థన 6వ తేదీకి 250 రోజులు అవుతాయి. నేను మోనార్క్ అనుకుంటారో పిచ్చోడిని అనుకుంటారో నాకు తెలియదు. ఏ రోజు ఎవరో ప్రార్థనకు రాకపోతే నేను డైరెక్ట్ కాల్ చేస్తుంటాను. నేను ఏం పర్లేదు, తిట్టుకోండి, పిచ్చోడని తిట్టుకోండి, నాకేం పర్వాలేదు. ఏంటి సంపెత్తనాకి అనుకోండి, నాకేం పర్వాలేదు. కానీ పేరు ఇచ్చారే, ఆ ఇమేజ్లోని ఏ రోజు ఎవరు పేరు ఇచ్చారో వాళ్ళ ప్రార్థనకు రాకపోతే మాత్రం నేను ఫోన్ చేసి అడుగుతాను. మీరు ఎవరు కంప్లైంట్ చేస్తారో చేయండి, నాకేం పర్లేదు. లేదా ప్రార్థన చేయడం అనేది నీకు ఇష్టం లేదా, జకర్యా అని నా పేరు తీసేని చెప్పు, నాకు అవ్వదు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను కనుక నా పేరు తీసేమంటే తీసేస్తాను. పేరు తీసేస్తే నేను నీ ఊస్తాను, నీ చూద్దాను, నీకు ఫోన్ కూడా చేయను, నా మొబైల్లో నీ నెంబర్ కూడా తీసేస్తాను. కానీ పేరు ఇచ్చి నేను బుధవారం నాడు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే బుధవారం నాడు నాకు 2వ సెషన్లోనే నా పేరు రాయి. ఎందుకంటే అప్పుడు నిద్ర తీరిపోతున్నాను. నాకు 2వ సెషన్లో పేరు రాయనే అప్పుడు వస్తాను. మరి అప్పుడు కూడా రావట్లేదు, మరి ఎప్పుడు వస్తాం? ఆదివారం వస్తావా? భోజనాలు ఇచ్చినప్పుడు వస్తావా? కనుక దయచేసి నా మాటలు ఇలాగా ఉంటాయి. ఎవరు ఎన్ని అనుకున్నా నాకేం పర్వాలేదు. లోపం ఉంటే తప్పు ఉంటే చెప్పండి, సరి చేసుకోవడానికి 24 గంటలు కూడా రెడీ నేను. కానీ ప్రార్థనకు మాత్రం రేపు సెప్టెంబర్ 6వ తేదీ 250 రోజు తర్వాత మరుసటి రోజు చర్చి యానివర్సరీ అయిపోయిన తర్వాత నుంచి మాత్రం ఏ రోజు ఎవరు ప్రార్థనకు రాకపోయినా సరే నేను అడుగుతాను. లేదంటే పేరు తీసేయండి అని నాకు విన్నవించిస్తే పేరు తీసేస్తాను. ఎందుకంటే అయితే మనం ఎలా ఉండాలా? ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా అయితే వేడిగానే ఉండాలా. పేరు ఇవ్వడం వేడి, ప్రార్థనకు రాకపోవడం చల్లదనం. ఎలా ఉందాం? పేరు ఇచ్చి మండుదామా, లేదంటే పేరు తీసి మనం చల్లగా అయిపోదామా? ఏదో ఒకటి మీరే తీర్చుకోండి. నేను ఒప్పుకోను, నేను చెప్తాను కదా. నేను ఈ విషయంలో ఎవడ అంటాడు నేను మోనార్కి నన్ను ఎవడ మోసం చేయలేడు అన్నట్టుగా నేను మాత్రం అలాగే ఉంటాను. ఒకవేళ పాస్టర్ గారు అప్పుడు చెప్తే వద్దు చేయగలను, వాళ్ళంటే పిచ్చి అసలు వేయగలను, ఆయన వద్దన్నాడు మారేస్తాను. కానీ ప్రార్థనకు మాత్రం రావాలి. దానియేలు ఎలాగైతే ఇర్మియా గ్రంథంలోని మాటను పట్టుకుని ప్రార్థన చేశాడో మనకి ప్రవక్త ద్వారా తెలుసుకున్నటువంటి ప్రతి లేఖనాన్ని బట్టి, ప్రతి గ్రంథాన్ని బట్టి, ప్రతి ప్రత్యక్షతను బట్టి ఆయన ఓబ్రాయి గారి ద్వారా ఎన్ని వింగ్స్ అయితే ఉన్నాయో ఆ వింగ్స్ అన్నింటి కొరకు కూడా ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. అన్నిటికీ కుదురుబాటు కాలాలను మనము దేవుడు మనకు ఆరోగ్యం ఉంటుండగానే తీసుకొని వద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.